పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఆయన ఇది గ్రామీణాభివృద్ధి మంత్రి కదా ఆయన. మరి పర్లేదు, బాగా చేస్తున్నాడు. చేయాలని కోరిక ఉంది ఆయనకు, ప్రజలకు ఏదో చేయాలా, కొంచెం హిందూ మతాన్ని కూడా సపోర్ట్ చేయాలని ఉంది. బాగా మంచి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? బెస్ట్ పర్సన్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా దాని గురించి బెస్ట్ పర్సన్ ఆయన, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్. మీకు కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి అంకుల్? సిన్సియారిటీ అండి, అవినీతి ఉండదు ఆయన దగ్గర. సిన్సియారిటీ, ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు. మ్యాక్సిమం ఏదైనా పని చేయడానికి ఆయన శాయశక్తిలో కృషి చేస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి కళ్యాణ్ గారికి పాలనలో డిఫరెన్స్ ఏంటి? జగన్ ఆయనేమో సీఎం అండి, డిప్యూటీ సీఎం కదా, ఆయనకు ఒక శాఖే కదా ఇచ్చింది. అంటే ఒక శాఖ అయినా పనిలో తెలిసిపోద్ది కదా ఎవరు బెస్ట్ చేస్తారు. ఆయన వర్షన్ వేరు అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మైండ్ సెట్ వేరు, ఆయన వర్షన్ వేరు. ఆయనకంతా ఇప్పుడు ఒక బిల్డింగ్నే పడగొట్టారు అప్పుడు ఏదో ప్రజావేదికని. ఆయన వర్షన్ వేరు. ఇంకా పోలికేం తెలుస్తుంది కదా. ఆయన అనుకున్నది చేస్తాడు, ఆయనకి ఇష్టమైన వాళ్ళకే చేస్తాడు, అంతే కదా. పవన్ కళ్యాణ్ బెస్ట్ అంటాం. బెస్ట్. ఓకే, సో రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్లో కళ్యాణ్ గారు? ఎందుకంటే ముగ్గురు గొడవ పెడదామనా? ఎందుకు చెప్పండి. సీఎం అయ్యే అవకాశాలు, సీఎం క్యాండిడేటే కదా. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో జనాల్లో టీడీపీకి బలం ఉందండి, బీజేపీకి ఏమో పైన పవర్ ఉంది. వెనక ఉంది, కొంత మట్టికి ఉంది. చాలా టైం తీసుకునేది లేండి, కావాలనుకున్నా ఒక 10 years తర్వాత ఏదైనా. అదే ఫ్యూచర్ అడిగేది. 10 years తర్వాత, ఇప్పుడైతే ఏం లేదు, ఒక 10 years తర్వాత. ఓకే అంకుల్, ఇప్పుడు మనం చూస్తున్నాము కన్న కొడుకు బాలేకపోయినా ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉన్నాడు. సో ఇలాంటి నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? బెస్ట్ పర్సన్ అండి అతను, ఇంకా దాని గురించి ఏం లేదు, నో డౌట్ ఇన్ ఇట్.